తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1982 సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది. తర్వాత 9 నెలలకే స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళా ఆయన పదవి విచ్యుతుడు అయిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి 83 నుంచి 2 సంవత్సరాల్లోనే మళ్ళా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ ఎన్నికలకు పోయిన సందర్భంలో మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు. ఉమ్మడి కడప జిల్లాలో కూడా సొంత జిల్లా అయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా 10కి 7 సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో రావడం జరిగింది. కాబట్టి కడపలో భారీ స్థాయిలో బహిరంగ సభ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో 3 రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి. మేము నిన్నంతా పోయి చూసి వచ్చినాం. అక్కడ చురుగ్గా సాగుతున్నాయి. అయితే దీంట్లో ఆనవాయితీ ఏముందంటే ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ మహానాడును జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మహానాడును జరుపుతున్నాం. నియోజకవర్గ మినీ మహానాడును పొద్దుటూరులో జరుపుకుంటున్నాము. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారత్ ఫంక్షన్ హాల్ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లోని భారత్ ఫంక్షన్ హాల్లో జరపాలని మేమందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి రేపు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటుంది వచ్చిన వారందరికీ కూడా, అతిథులందరికీ కూడా. కాబట్టి మినీ మహానాడు రేపటి దినము భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, ఎన్టీ రామారావు అభిమానులు, చంద్రబాబు అభిమానులు, లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, బాలకృష్ణకు సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ ఫంక్షన్ హాల్లో జరిగే మినీ మహానాడుకు భారీ స్థాయిలో హాజరు కావాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.